మాకు చెప్పేవారు తెలంగాణ రావడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలను మాకు నేర్పిన వ్యక్తి ఏకైక వ్యక్తి పూజ్యులు పెద్దలు మన గౌరవనీయులు వెంకటస్వామి గారని మీకు చెప్పక తప్పదు. ఎందుకంటే అంతకుముందు నాకు ఎక్కువ పరిచయం లేకపోయినా తెలంగాణ పోరాటంలో గౌరవనీయులైన మా ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా చిన్నప్పటి నుంచి కూడా ఒక ఉద్యమం నుంచి వచ్చి తెలంగాణ పోరాటంలో గాని ఒక మైనార్టీ పోరాటంలో మా సభ్యురాలు గారు కానీ వాళ్ళు పెద్దలు పూజ్యులు వీళ్ళందరూ కూడా మాకు నేర్పిన ఒక పాఠము తెలంగాణలో ఉద్యమంలో వాళ్ళందరూ ప్రోత్సాహం వల్లనే మేము తెలంగాణ పోరాటంలో ముందు భాగంలో ఉన్నాం. ఎంపీల మందరము మేము పార్టీ కాకుండా ఏది కాకుండా మేము ఇవాళ తెలంగాణలో ఉన్న ఎంపీలందరం కూడా ఇవాళ మీకు కూడా తెలిసిన విషయమే మీడియా ద్వారా మేము తెలంగాణ పోరాటంలో ముందుకున్నామంటే గౌరవనీయులైన వెంకటస్వామి గారు పెద్దలు పూజ్యులు ఇచ్చిన సలహాల మేరకే మేము ముందుకున్నాం. ముందు బాటలో ఉండి దానికి తోడుపాటుగా మీరందరూ మా తోడున్నారు. కార్యకర్తలు గాని తెలంగాణలో ఉన్న అభిమానులు గాని మనము ఎక్కడి నుంచి మనం వచ్చాము, మన కష్ట సుఖాలను లేకుండా ఎవరు మనకు దక్కకుండా చేస్తుందనే ఒక పోరాటం ముందు భాగంలో మనం నడిపించాం. కాబట్టి తెలంగాణలో మనమందరం ఒకటి కూడా ఇది ఒక తెలంగాణను ఒక మంచి దశగా మంచి మార్గదర్శిగా తీసుకెళ్లాలని చెప్పేసి ఆ ఉద్దేశంతోనే పోరాటం చేశాం తప్ప మా స్వార్థ ప్రయోజనాలకు ఎప్పుడు కూడా మేము తెలంగాణ పోరాటంలో ఉండలేదు. ఎందుకంటే తెలంగాణ పోరాటంలో ముందు భాగంలో ఎందుకున్నామంటే ఎడ్యుకేషన్ పరంగా గాని వ్యవసాయం పరంగా గాని మన ఇరిగేషన్ పరంగా గాని మన వాటర్ పరంగా గాని మనకు జరుగుతున్న అన్యాయం మీద ఎన్నో సంవత్సరాలు జరుగుతున్న అన్యాయం మీద మనం పోరాటం చేశాం తప్ప తెలంగాణ కావాలని వేరే స్వార్థంతో కాదు. మేము పార్లమెంట్ లో స్పందన చేసి పార్లమెంట్ లోపల కూడా పడుకున్నాం. మేము ఎంపీలందరం అది గౌరవనీయులైన మా వెంకటస్వామి గారు మాకెన్నో సలహాలు ఇచ్చారు. వివేకన్న గారు ప్రతిసారి ఇంటిలో భోజనం పెట్టి తెలంగాణ పోరాటంలో ఇంతకుముందు అన్నయ్య గారు మాట్లాడినట్టు కొందరు ఉద్యమాన్ని నడిపించే వాళ్ళు ఉంటారు, వెనుక నుంచి కొందరు ఉద్యమంలో పోరాడే వాళ్ళు ఉంటారు. దాంతో పాటు మా ప్రభాకర్ అన్న గాని వివేకన్న గాని మాకు ఎల్ల కాలం కూడా మాకు వెంట ఉండి దాంతో పాటు రాజయ్య గారు మేమందరం కూడా మా గౌరవనీయ సభ్యురాలి గారు పెద్దలందరూ కూడా జస్టిస్ గారు కూడా పెద్దలు పూజ్యులు వారు కూడా టీవీలో చూసిన మార్గదర్శకంగా ఎన్నో చూశారు. కాబట్టి గౌరవనీయంగా మేము తెలంగాణ పోరాటంలో సాగించాం. దాని మార్గదర్శిగా గౌరవనీయంగా మన వెంకటస్వామి గారు ఎంత ఉన్నప్పటికే ఇది జరిగిందని చెప్తూ ఇవాళ మీకందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. దాంతో పాటు మా లోకల్ ఎమ్మెల్యే గారు మంత్రి గారు చెప్పినట్టు పెద్దలందరికీ కూడా విగ్రహాలు ఒక ఇక్కడ ఎడ్యుకేషన్ పరంగా గాని ఆ రోజుల్లో అందరూ కూడా పెద్దలు పూజలు ఎవరెవరు సేవ చేశారో వారందరికీ కూడా ఆయన కోరినట్టే ఆ విగ్రహాలను కూడా మీరు ప్రతి ఒక్కటి చేస్తే కూడా తప్పకుండా మేము ముందుకు వస్తామని చెప్తూ మీరు ఇచ్చిన అవకాశానికి మీరందరికీ కూడా పేరున మీకు ధన్యవాదాలు.